వోల్టేజ్ లైన్లు లో వోల్టేజ్ లైన్లు నేసాము. కాబట్టి మీరు రెండో వైపు చూపించట్లేదు. అదే నేను చెప్తుంది. మేము తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు తెచ్చాం. కేసీఆర్ సభలో 1-2 సార్లు చెప్తుండేవాళ్ళు, బరాబర్ అప్పు తెచ్చినాం, ఇంకా తెస్తాం, ఇదంతా ప్రొడక్టివ్ లోన్ అని. మేము తెచ్చింది ప్రొడక్టివ్ లోను, మేము అసెట్ సృష్టించాము, మీరేమో కేవలం అప్పులు తెచ్చారనేది వాళ్ళ యొక్క వాదన. కాబట్టి ఇక్కడ ఇది జరగబోతుంది. ఇంకా ఈ వాదన ఏకపక్షంగా దాడిని ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదు. కానీ కొంత ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది బీఆర్ఎస్కు. ఏమీ లేకపోతే ప్రజలు ఓడించారు కదా, ప్రజల తీర్పును మేము అర్థం చేసుకుంటాము, దాన్ని కూడా మేము సర్దిద్దుకుంటామని ఒక మాట కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ సమస్య అంతా ఒకటే వస్తుంది, కాంగ్రెస్ను ఏమీ అనకూడదు అన్నది మటుకు అది నిలబడదు. అది ఎక్కడ నిలబడదు. తెలుగుదేశం ఉన్న వాళ్ళు కూడా అదే సమస్య ఉండేది. మీరు వచ్చి నాళ్ళైంది కదా, మీరే చెప్పండి అంటే అంతకుముందు మీరేం చేశారు అనేది వస్తుంది. ఉద్యమం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. అందుకనే మీరు చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మొదటి వ్యాఖ్యలు చూస్తే ఆయన చాలా తెలివిగా, మీ కేసీఆర్ కూడా కాంగ్రెస్లో నుంచే వచ్చారు, అలా చూస్తే చాలామంది కాంగ్రెస్లో నుంచి వచ్చి ఉండొచ్చు. కాబట్టి అందుకనే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాటల్లో కొంత టార్గెట్ కనిపిస్తుంది. అంటే కేటీఆర్ అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వము కేటీఆర్ పాత్ర ఇంకా అది దట్ ఈజ్ ఏ సిచ్యువేషన్, రాజకీయ సిచ్యువేషన్ అలా ఉంది, వాడి వేడిగా ఉంది, రెండు పక్షాలు సమానంగా ఉన్నాయి. సమానం అన్నదాన్ని గుర్తించడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా లేరు. ఆయన రాజకీయ లెక్కలు వేరు, గణిత శాస్త్రం వేరు. మీకు 49 ఉండి మాకు 51 ఉంటే కూడా 51కి ఆ 49 సున్నాగా మారిపోతుంది అని. మారిపోదు. ప్రజాస్వామ్యంలో సమస్య ఏమంటే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు అది ఢీ అన్నట్టుగానే ఉంటుంది. దాంట్లో మంచి చెట్లు ఇంకా అవన్నీ కూడా నడుస్తుంటాయి. సో కేటీఆర్ ఒక వ్యూహంతో తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించిన పద్యాలు, ముంబై, దుబాయ్, బొగ్గుబాయి ఇట్లాంటివన్నీ మళ్ళీ ఆ గంజి కేంద్రాలు అవన్నీ కూడా ఆయన తీసుకొని వచ్చారు. దానికి తగినట్టుగా ఎదురుదాడి చేయటం, అంటే మీరు కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు, మీరు కూడా మా ప్రభుత్వంలో ఉండే అని, మీరు కూడా మీకు ఉన్నదంతా మేమే ఇచ్చాం. ఒక ముక్కలో చెప్పాలంటే రేవంత్ వాదన మీరు అనుభవిస్తున్నదంతా కూడా కాంగ్రెస్ నుంచే వచ్చింది అని చెప్పే లైన్లో వచ్చారు. కాకపోతే ఈ క్రమంలో అచ్చోసిన ఆంబోతులాగా ఇంకా ఆంబోతులు ఏమీ రాలేదు, అక్కడేమో అదంతా అవ్వలేదు. ఇదంతా కొంచెం ఉన్నదానికంటే రాబోయే సన్నివేశాలు ముందే మీరు ప్రోమో చూపిస్తుంటారే టీవీలో, ఆంబోతులాగా రావటం, ఆ ప్రోమోను వాళ్ళు కొంచెం ఇరుపక్షాలు కూడా, కేటీఆర్ కూడా గావకేకలు ఇట్లాంటి మాటలు 1-2 సార్లు అన్నాడు, ఈయనేమో అచ్చోసిన ఆంబోతులు అన్నారు. సో ఇదేంటంటే సిద్ధమైనారు పెద్ద యుద్ధానికి. ఈరోజు ఊరికే మనకు చూపిస్తున్నారు అంతే. ఇంకొకటైతే బహుశా కేటీఆర్ను ఉద్దేశించి ఉండవచ్చు, క్లియర్ అది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని, ఏదో ఒకరిని ఇద్దరిని అంటే వేరు, కానీ భారతదేశంలో ఇప్పుడు అనేక మంది అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఆర్ హైయెస్ట్ నెంబర్. అటువంటిప్పుడు మనం నాన్ రిలయబుల్ అని అనడం, అలాంటి పదాలు వాడకుండా ఉండడం చాలా మంచిది. అదేదో ఒకరిని కోసం స్థాయి వ్యక్తి చూసిన అని సభలో మాట్లాడడం అన్నది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది సార్? ఏంటి భాష? అంటే మొదటి సభలో ఇలా ఉండకూడదు, ఖచ్చితంగా ఇంతకంటే కూడా సంయమనంతో మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే కేటీఆర్ కానీ ఆ తర్వాత మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, మీరు నామినేటెడ్ ముఖ్యమంత్రి, మీరు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు అని చేయటం, అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ డే ఆఫ్ ది హౌస్లోనే ఈజ్ నాట్ ఏ పీపుల్స్ చీఫ్ మినిస్టర్ అని, ప్రజాప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేసినా మీరు ప్రజలు ఎన్నుకోలేదు, మిమ్మల్ని నామినేట్ చేశారు అని. ఇది సెట్టింగ్ ది థీమ్ అండి. మీ చర్చకు కదా ముందు మీరు థీమ్ సెట్ చేసినట్టుగా తెలంగాణ శాసనసభ తీరుకు ఈరోజు సెట్టింగ్ ది థీమ్. అంటే కాంగ్రెస్ మీరు నామినేటెడ్ ముఖ్యమంత్రి, మీరే పాడు చేశారు, మీరే ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు, మావన్నీ వదిలేయండి, మీరు కూడా 10 రోజుల్లో ఆ గృహలక్ష్మి కానీ ఇంకోటి కానీ మీరు పూర్తిగా చేయలేదు అనే ఒక దాడి కూడా మొదలవుతుంది. సో ఈ రోజు నుంచి ఒక తీవ్ర దాడి సాగుతుంది అనేది చాలా క్లియర్. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, నామినేటెడ్ ముఖ్యమంత్రి అని చెప్పి కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేట్ చేసుకుంటారా, వాళ్ళు సీల్డ్ కవర్లో వస్తారా, లేకపోతే ఫోన్ చేస్తే నెంబర్ తీసుకుంటారా, అది కాంగ్రెస్కి సంబంధించిన విషయం. అక్కడ సభాపక్ష నాయకుడిగా మెజారిటీ ఉందా లేదా అనేది ఒకటే. కానీ బట్ ఆ అస్త్రాన్ని అయితే వాడుతూ ఉంటుంది బీఆర్ఎస్, ఆ అస్త్రాన్ని వాడుతుంది. మా ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నవాడు, ప్రజానాయకుడు, అంటే మా ఇదివరకటి కేసీఆర్ గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, మాది ప్రజాప్రభుత్వం, మీదేమో పైనుంచి మీరు దిగుమతి అవుతారు, మీరు విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్ళారు, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. ఇవన్నీ
ఉంటాయి కదా మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరకాయలు అన్నీ, కాకరపూలు అన్నీ వాడతారు ఇంకా సభలో, అందులో ఏం సందేహం లేదు. బట్ నేను ఇప్పుడు అంతకంటే రాజకీయంగా ఆసక్తికరమైంది అక్బరుద్దీన్ కూడా తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక వాస్తవిక కొంచెం లౌక్యంతో ముందే వీళ్ళతో మాట్లాడి కొంత దారికి తెచ్చుకోవాలి, మాకు మెజారిటీ 5 కాదు, మాకు మెజారిటీ 12 వస్తుంది అని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు కూడా. అందుకని ఫస్ట్ మీటింగ్ ముఖ్యమంత్రిగా ఆయన మజ్లిస్తో జరిపారు. అయినా కానీ అక్బరుద్దీన్ చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడుతూ ఉన్నారంటే అది తప్పకుండా మజ్లిస్ ఇంకా అటువైపు ఏం వెళ్ళలేదు, సమయం తీసుకుంటుంది, లేదా ఇంకా బేరసారాల్లోనే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అది మీరు కేటీఆర్ ఉపన్యాసంలో కూడా చూస్తారు. మార్చి తర్వాతే మీ సంగతి తెలుస్తుందని. అంటే జనం అందరూ అనుకుంటుందే కదా, 6 నెలలు ప్రభుత్వం అని వీళ్ళు బయట చేస్తున్న ప్రచారానికి లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత మీ సంగతి తెలుస్తుంది, అప్పటి వరకు మీరు ఇంకా అంత స్టేబుల్ కాదని. గోయింగ్ టు బి వెరీ హీటెడ్. ఓకే సార్, అసలు కాంగ్రెస్కు భిక్ష పెట్టింది అప్పుడు టీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్ అన్నది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రోజు మేము మీకు అండగా లేకపోతే మళ్ళీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు, మేము ఇచ్చిన భిక్షతో మీరు ఉంటున్నారు అని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అదే కదా, ఇప్పుడు కాంగ్రెస్కు అప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుంది, అప్పుడు వామపక్షాలతో కూడా పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ శక్తి ఉద్యమం ఆ నేపథ్యంలో ఇతరు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఇటు నుంచి అంటారు, మీకు అసలు మొదట సింగిల్ విండోకి నిలబెట్టిందే మేము ఇదంతా అని. సో మిమ్మల్ని మేము నిలబెట్టామంటే కాదు, మాతో పొత్తు పెట్టుకున్నందుకు మీరు వచ్చారనేది వీళ్ళు అంటారు. ఇంక జరుగుతుంటుంది ఇది రోజువారీ వ్యవహారం. మీరు దీనికి సిద్ధం కావటం, మీ చర్చలో దీన్ని కేటాయించడం చాలా మంచిది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది థీమ్ అనమాట. అందులో ప్రభుత్వానికి మెజారిటీ కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని వీలైనంత ఒత్తిడికి గురి చేయటం, విషయాలు చెప్పటం. ఇంకోటి ఇప్పుడు అప్పులు అన్నప్పుడు ఆస్తులు కూడా చెప్పాలి కదా, మేము కట్టిన ఫ్లైఓవర్లు చెప్పాలి కదా, మేము కట్టిన